రాత్రి పేరు ఎక్కడే నిన్నే అడిగేది లేదక్కయ్యా ఆ సంగతి కనిపిస్తూనే ఉంది చెల్లెలా ఏమైంది అని అడుగుతున్నా ఆహా ఇంకా అదెక్కడ ఉంటుంది ఇంకెక్కడికి రాత్రి పేరు అమ్మాయా పోయింది ఏమైంది దేనక్కయ్యా అని వయ్యారా నడమకొస్తుంది లేక ఏమైందో పెద్ద మింగిందా దానికి తగ్గించుకున్నా వేరే వెతుక్కుంటాను అయ్యో నారాత నేను వచ్చి మీకు లేనిపోయిన గొడవ తెచ్చాను వస్తానప్ప మంచిదమ్మా అన్నయ్య పిలుస్తావు అక్కడే చెప్పుకుంటుందండి ఏంటి నేనే అక్కయ్య లక్ష్మీపతిలో వస్తున్నాడు మధ్యలో మానేసి మహాప్రమాదం అబ్బా రచ్చ పచ్చేసావులో చావలేవే ఎంతకంటే ప్రమాదం ఏంటిదే చెప్పే చెప్ప అమ్మా అమ్మ వచ్చాక ఇంటి మంచి చేస్తుంటుంది వాళ్ళు ఏం చేసుకుంటారు అమ్మకు చేస్తారు ఉండగా మీ అమ్మ ఆ మొత్తం మెడ పెట్టి కుడుకుతుంది అక్క నీకు అమ్ముంది ఎందుకలా మాట్లాడతావు చూసావా తయ్యా చూసావా మా అమ్మ జీనమ్మ సమానమట ఏం కూర్చావే ఏం కూర్చా పాటల కోసం ఏం కూర్చావే ఎందుకమ్మా ఎన్నైనా నన్నవండి కొట్టండి తిట్టండి కానీ అమ్మా నాన్న ఏం చేశారు అమ్మని నాన్నని అన్నావని తెగ గుర్తుకుంటున్నావు మరి అలాగే ఏదో చెప్పవే నువ్వు ఊరుకవే ఆ నగ తెచ్చినాడే మళ్ళీ మా గడపలో కాదు లక్ష్మి చూసావా అమ్మా నలుపాటి చేయని నేరాలకు శిక్షలు అనుభవిస్తున్నాను మొయ్యరాని నిందలు మోస్తున్నాను నిజం చెప్ప వీలు లేక అబద్ధవాడనోడు రాక మూగ బాధపడుతున్నాను లక్ష్మి నేనేం నేరం చేశానని నాకు ఈ చిత్రబాధ భగవంతుడు కూడా నా మొరాలకించడే లక్ష్మి లక్ష్మి సుబ్బయ్య బావా మన తిరుపతి మా అమ్మ నాయన వచ్చిపోయారంటగా అవునరా ఆ బిడ్డలు చూసుకుని ఏడుస్తూ పోయారుగా పెత్తనం కట్టుకొని పెళ్లి చేసింది అంతా నువ్వే కదా ఆ పిల్లలంట రాసి రంపాలు పెడుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటే ఎట్లా బావా మోతుబడి చేసుకుని మొగుడే మొత్తులేదాక ఎవరేం చేస్తారా ఆ పిల్లలు తెచ్చి పురుగుల మధ్య పడేసిన బాధ్యత అంతా ఈందేగా రే మల్లయ్య గారు వస్తున్నారు రే మల్లయ్య వాడికి అదేం పోయే కాలం రా ఎవరే ఇంకెవరు నీ తమ్ముడు పెళ్ళాన్ని వదిలిపెట్టి దేవుంటగా ఎవరన్నారు ఎవరన్నారా రై ఇదే లోకం రా దాని నోరు ముయ్యలేం శివరామయ్య రంగమ్మ వచ్చిపోయారటగా వాళ్ళు చూడరా నాతోనన్న పల్లెత్తి ఒక్క మాట అన్నారేమో చూడు అట్లాంటి గుణవంతుల కడుపును పుట్టిన పిల్లరాది ఆ దేవతను తెచ్చి నరకంలో వేసింది మనమే ఆ బిడ్డకి ఏం జరిగినా ఆ పాపమంతా మందేరా చూడు నా మాట విని వాడెక్కడున్నా సరే వాడిని పట్టుకొచ్చి ఈ సంసారాన్ని ఒక దారికి అట్టాగే అట్టాగే దొంగెత్త నాకు తెలుసు కానీ దానికి తిండి తిను తిండి పట్టుకుంటే అంటాడు మాకెందుకు ఇచ్చాడు లమ్మంటే వినపడతా తిండి తినవే వచ్చి ఉందా నీకేం విషయం పెట్టండి నా మీద అలా ఊరుతావు తింటావా లేదా వినపడదా అని అమ్మ
అమ్మా తిరుగుతమ్మా, ఏమిటమ్మా ఇది? ఏమైంది? అమ్మో అమ్మో, అవును మన మీద చెట్టా ఉచ్చి కురిపించు. అది సామాన్య చూసావయ్య, అది సరిపెట్టా పడుతుందా? సంగతి ఏదో తెలుద్దాం. ఏమిటి ఏమిటి ఇది? మీరు మనుషులా రాక్షసా? అది కదా, ఇది కాస్త కాదేసి ఎంత అడిగినా చెప్పలేదా? ఏమో గురించి చూడాలేమో. పదమ్మా లోపలికి పద. కన్న బిడ్డను అదుపాగ్యంలో పెట్టుకోలేవు కానీ పరాయి బిడ్డ తెరగా దొరికిందా నీకు? నీ అనుసు దాన్ని తలదొచ్చారా? వాళ్ళు ఎంత బాగుంది వచ్చింది. బాగా నడగలు ఒకటి అయ్యారు. ఇంకే నువ్వు మాట్లాడి ఉంటే ప్రారంభిస్తాను. ఏమిటా ఇది? ఇద్దరు పెద్ద కూరలు బుద్ధిమంతాలు అచ్చంటారు అనుకోవాలి. నేను కొంటాను ఇంకా. అమ్మా, నువ్వు కన్న తండ్రివని పెద్దదానివని ఇన్నాళ్ళు నువ్వేం చేసినా తలం చూపావు. ఇక మాత్రం నేను సహించను. ఇంట్లో పోయి కృష్ణారావు మొదలుకుంటా. పోతాను, నా బిడ్డలు నా చక్కటి చెప్తాడు. రాక్షసు పోతాను పోతాను. అయ్యో పదమ్మా. ఆకు చాటు పిందె తడిసే, కొమ్మ చాటు పువ్వు తడిసే. ఆకు చాటు పిందె తడిసే, కొమ్మ చాటు పువ్వు తడిసే. ఆకాశ గంగొచ్చింది, అందాలు ముంచెత్తింది. గోదావరి పొంగొచ్చింది, కొంగుల్ని ముడిపెట్టింది.